సభాగా తప్పించారన్నమాట సాగుతారు నన్ను నిందించదు. అలాగే మరి ఈరోజు ఈ స్థితిలో నేను ఎలా నిలబడ్డానంటే కేవలం దేవుని కృప. నేను నా తండ్రి పోయిన తర్వాత నేను అనాథగా నా సమయంలో దేవుడు అన్ని విషయాల్లోనూ నాకు చాలా సహాయం చేశాడు. ఆ రోజు నుంచి నా తండ్రి పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను చూసింది ఎవరినంటే మనుషులు కాదు, కానీ ఏ దేవుడిని అయితే నమ్మానో, ఏ దేవుడిని అయితే విశ్వాసం ఉంచానో ఆయన్ని తప్ప మరి ఆ కబర్ మీద నేను మనసు పెట్టుకోలేదు. ఆ దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు అంటే నా ప్రతి అడుగులోనూ, నా ప్రతి అనుక్షణము దేవుడు నన్ను ఆదరిస్తూ వచ్చాడు అన్ని విషయాల్లో. అలాగా నా జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవడానికి మొట్టమొదటిగా మరి మా అన్నయ్య, మా వదిన, ప్రధానమైనటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులైనప్పటికీ వారితో పాటు వారిని అనుసరిస్తూ ఈ అనపర్తిలో చిన్నప్పటి నుంచి పెరిగి దేవుడు అంటే ఏంటి అని తెలిసి జీవితం పునాది చేసుకున్నాను. అలా చేసుకున్న నా జీవితంలో ప్రతి విషయంలో దేవుడు నా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఇదే ఊరిలో నేను వివాహం చేసుకుని వచ్చిన తర్వాత నాకు కనీసం మేము ఒక పూట ఉండేవాళ్ళని కూడా తెలియలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఈ గ్రామంలో, ఈ శారూరంలో నన్ను చాలా మంది ఆదరించారు. మంచిగా కాదు, నేను మంచిగా ఉన్నా చెడ్డగా అని కాదు, కానీ దేవుడు ప్రేమ ఉండే పరిస్థితుల నుంచి దేవుడు ఎవరికైనా ఈ స్థితికి తీసుకొచ్చాడంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా. దేవుడు ఏ విషయంలోనూ కూడా దేవుడు నన్ను దిద్దుపరిచే వాడిగా చేయలేదు. దానికి కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మితే మన జీవితంలో ఇదే పౌలు చెప్తాడు. ఏమంటే మన శరీరమైన దుఃఖం అంట మనకి మనశ్శాంతి నిలవదు, అలాగే ఆత్మానుసారమైన దుఃఖం అంట జీవం ఇస్తుంది, ఏమిస్తుందని శక్తిని ఇస్తుంది. కాబట్టి నా జీవితంలో నాకు ఎదురయ్యే ప్రతి సమస్యల్లో నుంచి కూడా నేను లోకంలో ఎప్పుడు చూడలేదు. నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ రోజు నేను ఎలా బ్రతుకున్నానంటే నిజంగా లోకం వైపు చూస్తుంటే నేను ఎప్పుడో నా తండ్రి తర్వాత నేను ఎప్పుడో మా కుటుంబంలో చనిపోవాలి. కానీ దేవుడు ఇలా నేను నిలబడ్డానంటే కారణం కేవలము దేవుని కృపే. హల్లెలూయా. కేవలము దేవుని కృపే. నా తోబుట్టులు కావచ్చు, నా భార్య కావచ్చు, నా బిడ్డ కావచ్చు, ఎవరైనా అందరూ ఎవరు ఏ విధంగా ఏం చేసినప్పటికీ కూడా అన్ని విషయాల్లోనూ దేవుడు ఇరువారు పొరువారు ఎంత మంది వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి వాటి చేత మోసపరచబడ్డాను, అవమానపరచబడ్డాను. అయినప్పటికీ దేవుడు మహాప్రభువులకి ఎందుకు పనికిరాని వాళ్ళని చూసేవాడు. పైకి ప్రేమగా నడుస్తారు మనుషులు, కానీ లోపల మనుషుల యొక్క స్వభావం తెలుసు. చిన్నప్పటి సమాజం ఎలా ఉండాలో చూసి పెరిగిన వాడని. చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎదుటివారికి సహాయం చేయండి అనే ఒక మాటను పట్టుకుని ప్రతి వారికి అలాంటి వారైనా కూడా సహాయం చేస్తూ వారి యొక్క ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూస్తూ బ్రతికేవాడు. జీవితాన్ని నేను చిన్నప్పటి నుంచి అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులతో, భయంకరమైన పరిస్థితులు, నాలాంటి పరిస్థితులు నిజంగా నేను లోకంలో కానీ జీవిస్తుండే భారతదేశ సంప్రదాయం ప్రకారం కానీ కొన్ని విశ్వాసాలు అనేటువంటి ఈ యొక్క విశ్వాసాల మధ్య నేను నివసిస్తుంటే ఈ రోజు నేను భూగర్భంలో కలిసిపోవాలి. కానీ ఇటువంటి 30 విశ్వాసాల మధ్యన సజీవమైన విశ్వాసం అనేది ఒకటి ఉంది అని నాకు నా తండ్రి లేని తర్వాత నన్ను నిలబెట్టినటువంటి ఈ విశ్వాసము నా అనుదిన జీవితంలో ప్రతి విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ దేవుడు నన్ను ఎంతగానో ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా అన్ని విషయాల్లోనూ నన్ను ఆదరిస్తూ వచ్చాడు. ఈరోజు నేను ఈ పెట్టింది ఎందుకంటే ఏదో గొప్పగా నేను ఇల్లు కట్టడం అని అందరికీ చెప్పుకోవడంతో, లేకపోతే మీరు వస్తారు ఏదో నేనేదో గిఫ్ట్ ఇస్తాను, మీరేదో నాకు డబ్బు ఇస్తారని కాదు, కానీ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు క్రైస్తవం అంటే ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో మన క్రైస్తవం మనం ఎలా ఉంటున్నామంటే
మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు లేని వారిగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ముఖ్యంగా నేను ఎందుకు పెట్టానంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్ని విషయాల్లోనూ క్రైస్తవులుగా మనం ఉంటూ కూడా సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ పాటిస్తూ కేవలం ఒక గృహప్రవేశమే కాదు, ఒక పెళ్లి కాదు, ఏదైనా కావచ్చు, అన్ని విషయాలలో కూడా మన పథకాలు, మన ఆచారాలు, మన పద్ధతులు అన్ని మనం చేసుకుని చివరికి అంటాము ఇది దేవుడు కార్యము, ఇది దేవుడు కార్యము. కానీ మనం చేసే కట్టుబాట్లు, ఆచారాలు ఇవన్నిటిని బట్టి మనం చూస్తే దేవుడు మన జీవితాల్లో కానీ, మన కుటుంబ జీవితాల్లో కానీ, మనం చేసే పద్ధతులను బట్టి దేవుడు ఎక్కడ కూడా ఉండడు అని వాక్యం చదివిస్తుంది. ఈవెన్ ప్రకటన సంఘంలో కూడా దేవుడు ఉండడు అంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు. కాబట్టి ఆచారబద్ధమైనటువంటి భక్తి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు నేను చేసిన దాన్ని బట్టి రిబ్బన్ కటింగ్ చేయరా, రిబ్బన్ కట్టరా అని అడిగితే నేను రిబ్బన్ కట్టను చెప్పాను. ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఆచారమైనటువంటి పద్ధతులు కాదు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడమే కాదు, కానీ పాత నిబంధనలో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగాను, మీరు నా మాట వినిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కేవలం వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. వాక్యం ప్రకారము మనం బ్రతికితేనే మన జీవితంలో దేవుడు ఆశీర్వాదం చూస్తాం. అయితే మనం చూస్తే ఈ ఆచారాలు, ఈ కట్టుబాట్లు ఇవన్నీ లేకుండా ఒక మాదిరికరణం. ఎందుకంటే వాక్యం తెలిసిన తర్వాత ఎంతో కొంత నన్ను చాలా మంది ప్రశ్నించారు కూడా, అన్ని దేవుడు చెప్పినట్లే చేస్తున్నామా అని క్వశ్చన్లు కూడా చేశారు. కానీ నాకు సాధ్యమైన మట్టుకు, లేఖనం తెలిసిన వారిగా సాధ్యమైన మట్టుకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను లేఖన అనుసారంగా నేను జీవించాలని ఆశపడతాను ఇప్పుడు కూడా. ఆ రీతిగానే దేవుని విషయంలో అన్ని విషయాలను కూడా వాక్యం ఎంతో ప్రభావితం చేసింది. ప్రతి విషయంలోనూ ఎంతో ప్రభావితం చేసింది. అటువంటి వాక్యాన్ని విడిచి లోక మర్యాదకి తలవంచి, లేదా ఈ మనుషులు చెప్పారని వాళ్ళ తల వంచితే నేను నా దేవుడిని దుఃఖపెట్టుకోమని అవుతాను. మనిషిని ఎంత దుఃఖపెట్టినా నేను పట్టించుకోను. మనుషులు ఏమనుకున్నా నేను పట్టించుకోను. మనుషులు ఎంతమంది నన్ను ఏమనుకున్నా పట్టించుకోను. కానీ దేవుడి విషయంలో వాక్యానుసారమైన జీవితం. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం నాతో మాట్లాడతాడు దేవుడు నాతో. కాబట్టి వాక్యానికి విరోధంగా ఏది చేయను అని నేను దేవుడితో ప్రమాణం చేసుకున్నాను. అందుకని వాక్యానుసారంగానే నా జీవితంలో ప్రతి విషయంలో కూడా నేను వాక్యానుసారంగానే బ్రతకాలనుకుంటాను. కాబట్టి ఆచారబద్ధమైనటువంటి రిబ్బన్ కటింగ్లు, వార్తలు, చాలా మంది మా బంధువులు నాకు అభిరాలు పాలు పొందేస్తారా, పర్వతాలు నడుతారా, ఇవి అటువంటి ఆచారాలన్నీ కూడా మనం సాంప్రదాయంగా మనం పెట్టుకోవాలి. కానీ ఇవేమి కూడా మన దేవుడికి బ్రతుకుతున్నాం. కానీ మనం దేవుడి పేరు పెట్టుకుని ఇంకా మనం ఎక్కడ బ్రతుకున్నాడు, లోకంలో బ్రతుకుతున్నాం. అందుకే అంటే పౌరాణికులు మీరు లోకానుసారంగా బ్రతుకుతున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆచారబద్ధమైనటువంటి దీనికి నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఏ విషయంలోనైనా, నాకు ఇచ్చినటువంటి ప్రతి విషయంలో దేవుడికి మాత్రమే మహిమ రావాలి అనే ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఈరోజు ఈ విధంగా ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మా అబ్బాయి రెండో అబ్బాయి పుట్టినరోజు కూడా. కాబట్టి ఈ రెండు విషయాల వరకు దేవుడు చేసినటువంటి మేలుని నా బంధువులకు అలాగే నా స్నేహితులకు అందరికీ తెలియచేయాలని చెప్పి వాక్యాన్ని, ఎందుకంటే మనం కట్టుబాట్లు, ఆచారాలు కాదు కానీ దేవుడు వాక్యం. అందుకనే మనకి ఈరోజు మనం చూస్తున్నాం క్రైస్తవంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఇవి ఎలా వచ్చినాయి అని చూస్తే 3-4వ శతాబ్దంలో ఎప్పుడైతే రోమన్ చక్రవర్తి ఆయన దేవుణ్ణి అంగీకరించాడో అప్పుడు రోమన్లో ఉన్నటువంటి కట్టుబాట్లు, పద్ధతులన్నీ కూడా క్రైస్తవంలోకి వచ్చేసాయి. అలా వచ్చినటువంటి ఆచారాలు దీన్ని బట్టి అలా వచ్చినటువంటి రోమన్ చక్రవర్తి ఏం చేశాడంటే, దేవుడు ఆ రోమన్ అంతా కూడా ఈ యొక్క పోప్ ఇచ్చేసి ఆయన
ఇది క్రైస్తవులు ఇచ్చేసినప్పుడు ఆ గుళ్ళని చర్చిగా మారి అయితే వీళ్ళ పద్ధతులు వీళ్ళ ఆచారాలు కూడా ఈ క్రైస్తవంలోకి వచ్చేసింది. అలా వచ్చి లాస్ట్కి రోమన్ క్యాథలిక్ నుంచి ప్రొటెస్టెంట్స్ గా రిఫార్మ్ రావడానికి చేసిన మార్టిన్ లూథర్ ఎదురు తిరిగింది. ఎందుకంటే బైబిల్ మీద పోపులు తీసుకొని పెట్టారు. అయితే పోపు ఏది చెప్తే దానికి అనుగుణంగా బైబిల్ని వీళ్ళు ఆశ్రయించాలి. కానీ దేవుడు చెప్పింది అది కాదు, మనుషులు చెప్పింది దేవుడిని అనుసరించుకుని బతకడం కాదు, దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మనుషులు బ్రతకాలి. దీనికి విరోధంగా రోమన్ క్యాథలిక్ పోపు చేస్తున్నాడు. దానికి ఎగ్నెస్ట్ గా రిఫార్మర్ తీసుకొచ్చినటువంటి వాడు మన మార్టిన్ లూథర్. ఆయన ఏమన్నాడంటే ఏం చేశాడంటే ఆయన మనం చూసుకున్నట్లయితే అలాగా మీరు దేవునికి వ్యతిరేకంగా ఆచారబద్ధమైనవన్నీ చేస్తూ వాక్యం లేఖనం ప్రకారము మీరు దేవుని పక్కన పెట్టి మనుషులు దేవుడిగా చేసి మనుషులు పూజ చేస్తున్నారు అన్నాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. ప్రతి వాళ్ళు ఇదే మార్టిన్ లూథర్ అంటాడు, మనం ఇప్పుడు లూథరన్ అని అలాగే పెంతుకొస్తని ఇలాగా మన డినామినేషన్లు పెట్టుకుని దేవుడిని విశ్లేస్తున్నాం, దేవుడిని మహిమపరచడం వర్క్ చేస్తున్నాం. అందుకే అప్పుడే లూథర్ ఏమన్నాడంటే ఇంగ్లీష్ లో చాలా చక్కగా చెప్తాడు, మీకు అర్థమైన తెలుగులో చెప్తాను. ఆయన వాళ్ళు ఉద్దేశించి ఏమన్నాడంటే లూథర్ మీకోసం ప్రాణం పెట్టాడా అని అడుగుతాడు. మరి మీరు ఎందుకు లూథరన్ అని ఎందుకు అంటారు? మీరు క్రిస్టియన్ క్రైస్తవులు అంతే తప్ప మనం మిషనరీలు పెట్టుకుని డినామినేషన్లు పెట్టుకుని ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ కాదు. మనది క్రిస్టియన్ అనే క్రైస్తవు లేకపోతే క్రైస్తవం లేదు. ఈ ప్రపంచంలో 55 మతాలు ఉన్నాయి. 55 మతాలలో ఈ యొక్క క్రిస్టియానిటీలో మిగిలిన ఏ మతంలోనైనా మతం స్థాపించిన వాళ్ళు పోతే మనం తీసుకొని పెడతారు. కానీ ఇందులో అలా జరగదు. క్రీస్తు లేకపోతే క్రైస్తవమే లేదు. కాబట్టి ఈయన అన్నాడు, మీరు అందుకే ఎవరు మీకోసం జన్మించాడు? లూథర్ చనిపోయాడు మీకోసం ఎవరు ప్రాణం పెట్టాడు? క్రీస్తు ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు ఆయన్ని మాత్రమే కనపరచాలి, ఆయనకి మాత్రమే చెందాలి అని చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఈ రిఫార్మర్లు దీన్ని తీసుకొచ్చి అలాగే ఆచారాలన్నింటిలో ఉన్నటువంటి రిఫార్మర్లు తీసుకొచ్చినప్పుడు 5 సూత్రాలు 5 మంచి సూత్రాలు అని చెప్పి పెట్టారు. ఆయనతో పాటు చాలా మంది రిఫార్మర్స్ మనం చూస్తే ఆయన మార్టిన్ లూథర్ రోమన్ చక్రవర్తి అంటాడు, లూథర్ ప్రపంచం అంతా ఒక పక్క నిలబడ్డది, పోపుకి వ్యతిరేకంగా నువ్వు నిలబడ్డావు కాబట్టి ఇది నువ్వు మానుకో అని అంటాడు. అంటే అప్పుడు అంటాడు, మై లార్డ్ మై కింగ్, ప్రపంచం అంతా ఒక పక్క నిలబడ్డా పర్లేదు, కానీ ఆయన అన్నాడు ఏమన్నాడంటే నా మనస్సాక్షిని చంపుకొని కాదు, కానీ లేఖనాలు ఏ లేఖనం అయితే నేను చదివానో ఆ లేఖనాన్ని విడిచిపెట్టి నేను మనుషుల వైపు నేను రాలేను అన్నాడు. ఈరోజు మనలో లోపించింది అది. మనము దేవుడి లేఖనాన్ని దేవుడి వాక్యాన్ని విడిచిపెడుతున్నాం, ఆచారమైనటువంటి అన్నింటినీ ఫాలో అవుతున్నాం. ఈ 5 ప్రమాణాలు తీసుకొచ్చారు, రిఫార్మర్స్ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వాక్యం దేవుడి లేఖనం. దాన్ని మనం లేఖన్ ప్రశ్నలో ఏమంటారంటే సోలే అంటారు, అంటే కేవలం, అది తప్ప కేవలం. అవే ప్రమాణాలు, 5 ప్రమాణాలు. 1 లేఖనం, 2 దేవుని కృప, 3 దేవుని యందు విశ్వాసం, 4 క్రీస్తు మనకి ప్రమాణం, 3వది ఆయన యొక్క ఆశీర్వచనం. ఈ 5 ప్రమాణాలుగా తీసుకొచ్చి మనకి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ ఆచారాలన్నింటి నుంచి కూడా తీసుకొచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మన ప్రభు చనిపోయి పునరుద్ధరణ తర్వాత మన సువార్తలో చెప్పినట్టు మీరు లోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించినని చెప్పిన మాటను విడిచిపెట్టాం. కాబట్టి మనం ఎప్పుడైతే సువార్తను చేయడం మానేసామో లోకం మనలోకి వచ్చి తెస్త వేసింది. ఈ ఆచారాలన్నీ మనలో ఉన్నాయి. ఎప్పుడైతే మనము దేవుడి వాక్యాన్ని దేవుడి సువార్తని ప్రకటించుకోవాలి చేయడం మానేసామో లోకం మనలోకి వచ్చేసింది. దేవుడిని మనము మర్చిపోయాం, ఆచారబద్ధమైనటువంటివన్నీ మనము చేస్తూ వస్తున్నాము. కానీ వాక్యము తెలిసి వాక్యానుసారంగా జీవించకపోతే లేఖనానుసారంగా మనం జీవించకపోతే ఆనాడు మన కొరకు
మనం ఈ రోజు స్థాపించబడిన డినామినేషన్ ఏమైనా కావచ్చు, కానీ ప్రతిదానికి ప్రమాణం ఎవరంటే మన కొరకు దైవత్తి, ఆకాశమందుల దేవుడు, మహాదేవుడు, సర్వోన్నతమైన దేవుడు, ఎందుకు పనికిరాని మనిషి. దావీదు అంటాడు, ఆకాశంలో భూమిని కలగజేసిన వాడు, తల్లి గర్భములో నా పుట్టకని చూస్తే నాకే భయమేస్తుంది, తల్లి గర్భం అదానములో నన్ను ఎలా పుట్టించావో నేను ఆలోచన చేస్తేనే నాకు భయం పుడుతుంది అనేటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుడు, అటువంటి మహిమ కలిగిన దేవుడు తనంతట తాను తన మహిమను విడిచి, తన మహిమైశ్వర్యాన్ని విడిచి ఈ లోకానికి రిక్తుడిగా దరిద్రుడిగా వచ్చి 2020 సంవత్సరాలు ఏ మనిషిడైతే దేవుడికి దూరం అయిపోయాడో, ఏ మనిషి అయితే దేవుడి ప్రేమను కోల్పోయాడో ఆ ప్రేమను మళ్ళీ తిరిగి మనకి పంచడానికి 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రతి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. భారతదేశంలో ఈ రోజు 3 కోట్ల విశ్వాసాలు, ఈ విశ్వాసం ఇలా నిలబడ్డారంటే అది ఆయన సజీవమైన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడిని లేఖనానుసారంగా మనము ప్రతి విషయంలోనూ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, అలాగే ఇచ్చినటువంటి ప్రమాణాన్ని దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు.